మీ అందరికీ నేను ఒక్క మాటను చెప్పాలని అనుకుంటున్నాను. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు పెండ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలుగా ఒక శరీరము, ఒక కుటుంబము అని చేసిన వెంటనే దేవుడు రెండో గిఫ్ట్ ఏమిస్తాడు తెలుసా? భార్యాభర్తలకి పిల్లలు ఇస్తారు. ఖచ్చితంగా గర్భఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. సార్ అట్లాగైతే నాకు 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పిల్లలు లేరు, నాకు సంతానము లేదు అని నువ్వు అన్నట్లయితే అది తప్పు బిడ్డ. దేవుడు ఆయన నమ్మదస్తుడు. ఆయన ఈ లోకంలో మంచిది చెడ్డది రెండు నిర్మాణం చేసి ఉన్నాడు. దీంట్లో నీకు తెలిసినది ఒక్క సత్యం చెప్తాను. భార్యను ఎంత ప్రేమిస్తున్నావు, భార్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నది అనేది ముఖ్యము కాదు. మీరిద్దరూ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? విధేయులుగా ఉన్నారా? వాక్యాన్ని ప్రకారంగా బ్రతుకుతున్నారా? కానుకలు ఇస్తున్నారా? వారం వారం మందిరానికి వెళ్తున్నారా? దేవుని వాక్యాన్ని ప్రకారంగా శ్రద్ధంగా అందరిని ప్రేమిస్తున్నారా? చెడు అలవాట్లన్నీ వదిలిపెట్టి దేవుడా నీ ప్రేమతో నేను జీవిస్తాను, నీ వాక్యములో నేను వెంబడిస్తాను, నీ మార్గంలో నేను ఉంటానన్న వ్యక్తులకు దేవుడు ఆశీర్వాదకరంగా గర్భఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. భయపడదండి. ఒకవేళ మంచిది నీతి మార్గంలో మీరు ఉన్నట్లయితే దేవుడు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు. 127 కీర్తనంలో 3వ వచనంలో చెప్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. దేవుడు మీకు త్వరలోనే 2026లో గర్భఫలము నీ భార్యకు తల్లికి ఇచ్చుతున్నాడు. నమ్మకం ఉంచు. నీ కుటుంబము మళ్ళీ వెలుగులో వచ్చుతున్నది. ఆశీర్వాదకరంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. కానీ ఒకటి, పాపం వదిలిపెట్టు, చెడు అలవాట్లు వదిలిపెట్టు, చెడు స్నేహితులను వదిలిపెట్టు. దేవుని పైన నమ్మకం ఉంచినట్లయితే 2026 ఆఖరి డిసెంబర్ వరం లోపల దేవుడు నీ జీవితంలో గర్భఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో లేదు అనుకున్న దానిని ఇవ్వగలడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు. గర్భఫలము నీ ఇంటికి బహుమానంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. నా దేవుడు చేయవుడు. నమ్మకం ఉంచు. ఆమేన్.